టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరోసారి వైసీపీ సర్కార్పై మండిపడ్డారు. వైసీపీ అరాచకాలు ఎండగట్టడంలో అయ్యన్న పాత్రుడు ముందున్నారని పేర్కొన్నారు. అందుకే అయ్యన్న కుటుంబాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రకాల కేసులు నమోదు చేయిస్తూ కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన బీసీ నాయకుల్ని టార్గెట్ చేశాడనే దానికి ఉదాహరణగా అయ్యన్నాని తెలిపారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, గౌతు శిరీష ఇలాంటి వారందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు బుద్ధ వెంకన్న. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో ముందున్నారు. దానిలో భాగంగానే అయ్యన్న గారి కుటుంబాన్ని అణగదొక్కాలనే ఒక కుట్రతో వీళ్ళ మీద అనేక రకమైన కేసులు, వాళ్ళు ఈ కేసే కాదు, అంతకుముందు కూడా అయ్యన్న గారి మీద అనేక రకమైనటువంటి కేసులు పెట్టారు. ఆఖరికి ఇప్పుడు ఇదే చిన్న పాప 4 ఏళ్ళ పాప మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలు చూశాను. ఒకటి మాత్రం కరెక్టు, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా బీసీలని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా బీసీ నాయకులని టార్గెట్ చేస్తున్నాడు. ఆ రోజు కేసు పెట్టినప్పుడు కనీసం 41 నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా కేసు పెట్టి హరాస్మెంట్ చేసిన సంఘటన ఎవరు తెలుసుకోవడంలో దాని మీద మేము మా అబ్బాయి హైకోర్టుకి వెళ్ళారు. 41 నోటీస్ లేకుండా మీరు ఎవరైనా అంచేత